హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో చాలా స్పెషల్, ఎందుకు అనేది చెప్తాను. బట్ వీడియోని చివరి వరకు మాత్రం పక్కా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2025 సెకండ్ లాస్ట్ డేని మన స్టైల్లో స్టార్ట్ చేద్దాం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. నిన్న అయితే ఇక్కడ ఆస్టిన్లో ఫుల్ చలి, టెంపరేచర్ ఆల్మోస్ట్ 40 degrees, అంటే ఇండియా స్టాండర్డ్స్లో ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినట్టు. ఈరోజు ఎలా ఉంటుందో చూడాలని మార్నింగ్ అలా వాక్కి వెళ్దామని బయటకు వచ్చేసా. యూఎస్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే వాకింగ్ ట్రాక్స్, ఎస్పెషలీ నేచర్, సన్ రైజ్ అంటే నాకు చాలా ఇష్టం. మార్నింగ్ వాక్ అంటే ప్రాణం అని చెప్పాలి. ఇండియాలో ఉన్నప్పుడు రేపు మార్నింగ్ వాక్కి వెళ్దాం అని అనుకునేవాడిని, డైరెక్ట్గా ఈవినింగ్ అయిపోయేది. కానీ యూఎస్లో అలా కాదు. వాకింగ్ ట్రాక్ చూస్తే ఆటోమేటిక్గా షూస్ వేసుకుని బయటకు వెళ్ళిపోతా. మోర్ దెన్ ఏ మార్నింగ్ పర్సన్ అనాలి. మరి మీరు కింద కామెంట్ చేయండి. వాక్ అయ్యాక ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయ్యాను. అండ్ ఎస్, వింటర్లో మాయిశ్చరైజర్ కంపల్సరీ, లేకపోతే ఏమవుతుందో తెలుసు కదా, ఫేస్ మాత్రం డెజర్ట్ ల్యాండ్ లాగా క్రాక్ అవుతుంది. సమ్మర్లో మిస్ అయినా పర్లేదు, కానీ వింటర్లో మాత్రం నో కాంప్రమైజ్. ఇంకా అలా రెడీ అయిపోయి, ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి ఇంట్లో దేవుడికి పూజ చేయాలి. సో అలా పూజ చేసేసి 2025లో ప్రాబ్లమ్స్ అయితే చాలా వచ్చాయి, బట్ దానికంటే కొన్ని బెనిఫిట్స్ కూడా వచ్చాయి. కానీ ఈ ఇయర్లోకి ఇంకా ఒక్కరోజు మిగిలింది. దేవుడా ప్లీజ్ ఇంకా చాలు అని స్పెషల్ రిక్వెస్ట్ పెట్టాను దేవుడికి. ధరలక్ష్మి సిద్ధించు గమ గమ జై వరలక్ష్మి జై కరలక్ష్మి జై మహాలక్ష్మి. పూజ అయ్యాక బ్రేక్ఫాస్ట్ టైం. ఆనియన్స్ కట్ చేస్తున్నా. ఏం రెసిపీ అనుకుంటున్నారు కదా, యాక్చువల్లీ ఈ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. సో ఛాలెంజ్ ఏంటంటే, మీకు తెలిస్తే కామెంట్లో గెస్ చేసి కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ని పిన్ చేస్తాను. రెసిపీ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడని వాళ్ళు చెక్ చేయండి, పక్కా చూసేయండి, మీకు నచ్చుద్ది. అండ్ ఆల్సో ఈ బ్రేక్ఫాస్ట్ హెల్దీ అనమాట, నాకు చాలా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్. సో ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఎవరైతే నాకు ఇయర్ స్టార్టింగ్ నుంచి, అంటే నేను ఛానల్ మేలో పెట్టినప్పటి నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోకి సపోర్ట్ చేసినందుకు. ఎస్పెషలీ మై పేరెంట్స్, మై ఫ్రెండ్స్ అండ్ మై రిలేటివ్స్, ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎందుకంటే మీ సపోర్ట్ లేకుండా ఇక్కడ వరకు నేను చేసేవాడిని కాదు. అండ్ నెక్స్ట్ ఇయర్ నేను ఇంకా మంచి కాంటెంట్తో, ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి నా వీడియో షేర్ చేయండి. ఐ వాంట్ దిస్ ఫ్యామిలీ టు బీ హ్యూజ్. ఈ వీడియో స్పెషల్ ఏంటంటే 2025 నాకు చాలా స్పెషల్, ఎందుకంటే ఈ ఇయర్లోనే నేను ఛానల్ స్టార్ట్ చేసాను. ఫైనల్లీ ఐ స్టార్టెడ్ మేకింగ్ వీడియోస్. అండ్ నేను ఇక్కడి వరకు వస్తాను అనుకోలేదు. నంబర్స్ సబ్స్క్రైబర్స్ చాలా చిన్న, కానీ బట్ ఇది నాకు చాలా పెద్ద. ఎందుకంటే అసలు ఫస్ట్ 10 వీడియోస్కే నేను చాలా భయపడ్డాను, అరే చేస్తానో లేదా అని. బట్ ఇక్కడ వరకు వచ్చానంటే అది మీ సపోర్ట్ వల్లే. సో నాకు ఇంకా సపోర్ట్ కావాలి. సో ఫర్దర్ నేను ఇంకా చాలా వీడియోస్ చేయగలుగుతాను. 2025 నాకు చాలా అప్స్ అండ్ డౌన్స్ ఇచ్చింది, కానీ బట్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఫైనల్లీ నేను నా ఓన్ ఛానల్ స్టార్ట్ చేసి ఐ హావ్ స్టార్టెడ్ మేకింగ్ వీడియోస్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ. ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి టెంపుల్కి వెళ్తున్నాం. ఇది ఆస్టిన్లో ఉన్న పెద్ద హిందూ టెంపుల్. టెంపుల్ ఎంట్రన్స్లో ఫస్ట్ వినాయకుడి గుడి ఉంటుంది. అండ్ ఇదిగో మన టెంపుల్ మ్యాప్. లోపల చాలా దేవుళ్ళు ఉన్నారు, లోపలికి వెళ్దాం. ముందు ఆంజనేయ స్వామి దర్శనం చేసి వెళ్ళాం. నేను లోపల వీడియో తీయలేదు, బట్ లోపల మనకి అందరికీ తెలిసిన దేవుళ్ళు ఉన్నారు. స్టార్టింగ్ ఫ్రమ్ వెంకటేశ్వర స్వామి నుండి శివపార్వతులు, అమ్మవారు, కార్తికేయ స్వామి, వినాయకుడు, ఇంకా ఆండాళ్ దేవి, జగన్నాథ్ స్వామి, ఇంకా నరసింహస్వామి, చాలామంది ఉన్నారు లోపల. మనం దర్శనం చేసుకోవాలి కానీ. అండ్ పక్కనే సాయిబాబా టెంపుల్ కూడా ఉంది. ఈరోజు స్పెషల్ కాబట్టి వెంకటేశ్వర స్వామిని చాలా బాగా డెకరేట్ చేశారు. దర్శనం చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఆస్టిన్లో ఉంటున్న వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తుంటే, ఇంకా ఈ టెంపుల్ కనుక విజిట్ చేయకపోతే ఇప్పుడే వెళ్ళి దర్శనం చేసుకోండి. ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి టెంపుల్ క్యాంటీన్లో ఫుడ్ ట్రై చేసాం. పులిహోర అండ్ దోశ తిన్నాం. అసలు గుడిలో పులిహోర టేస్ట్ని బీట్ చేసేదే లేదు. అది సైన్స్ కాదు, అది భక్తి మ్యాజిక్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూసుంటే వన్స్ అగైన్ బిగ్ థ్యాంక్స్ టు యూ ఆల్. సో ఇది 2025లో నా లాస్ట్ సెకండ్ డే వ్లాగ్.
2026లో మళ్ళీ కొత్త వీడియోస్తో కలుద్దాం. ఇలాంటి కాంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో జై స్టోరీస్ని ఫాలో అవ్వండి. అంటిల్ దెన్ టేక్ కేర్, స్టే బ్లెస్డ్, సీ యూ ఇన్ 2026.